తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె అన్నామలై కమలా పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నిర్ణయాలు ఢిల్లీ కేంద్రంగా మారుతున్నాయంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాదు దేశ అభివృద్ధి మొత్తం గుజరాత్ చుట్టూనే కేంద్రీకృతమవుతుందంటూ గుజరాత్ మోడల్పై తీవ్ర విమర్శలు చేశారు. ఏఐ కంపెనీలు, చిప్ తయారీ నుంచి కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ వరకు అన్ని ఒకే రాష్ట్రానికి వెళ్లటం సరికాదన్నారు. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు వి ది లీడర్స్ ఉద్యమ వ్యవస్థాపకుడు అన్నామలై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరిగిన ఇండియా టుడే తమిళనాడు రౌండ్ టేబుల్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయాలు తీసుకునే విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ నిర్ణయాలు రోజు రోజుకు ఢిల్లీ కేంద్రంగా మారుతున్నాయని అన్నారు. ఈ విధానం మారాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి నాయకులకు మరింత అధికారం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నామలై స్పష్టం చేశారు. రాష్ట్ర నాయకులు నిర్ణయాలు తీసుకోవడమే కాదు, వాటిని స్వయంగా అమలు చేసే స్థాయిలో అధికారాలు ఉండాలని అన్నారు. బీజేపీ నిర్ణయాలు ఢిల్లీ కేంద్రంగా మారడం దురదృష్టకరమని, ఇది ఆ పార్టీకి ప్రమాదమని హెచ్చరించారు. ఇదే సందర్భంలో అన్నామలై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ అభివృద్ధి తీరుపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధి మొత్తం గుజరాత్ చుట్టూనే కేంద్రీకృతమవుతోందంటూ విమర్శలు గుప్పించారు. గుజరాత్ కేంద్రంగా దేశాభివృద్ధిని నడిపించే మోడల్ కూడా కొంత మారాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు, సెమీ కండక్టర్ పరిశ్రమలు, వేఫర్ తయారీ సంస్థలు అన్నీ గుజరాత్కే ఎందుకు వెళ్లాలని అన్నామలై ప్రశ్నించారు. ఒక్క గుజరాత్లోనే అన్ని పెట్టుబడులు, టెక్నాలజీ ప్రాజెక్టులు కేంద్రీకృతం చేయడం దేశవ్యాప్తంగా సమతౌల్య అభివృద్ధికి అనుకూలం కాదన్నారు. కేవలం పెట్టుబడిలే కాదు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా ఈవెంట్ల విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని అన్నామలై దుయ్యబట్టారు. 2030 కామన్వెల్త్ గేమ్స్, 2030 పోలీస్ గేమ్స్, 2036 ఒలింపిక్స్, ఇలా ప్రతిదీ గుజరాత్ వైపు వెళ్లడం సరికాదన్నారు. ఏఐ కంపెనీలన్నీ అక్కడికే, వేఫర్ కంపెనీలన్నీ అక్కడికే, కామన్వెల్త్ గేమ్స్ అక్కడికే, పోలీస్ గేమ్స్ అక్కడికే, ఒలింపిక్స్ కూడా అహ్మదాబాద్కి. ఇలా దేశాభివృద్ధికి మొత్తం గుజరాతే మోడల్గా మారకూడదని అన్నామలై వ్యాఖ్యానించారు. అన్ని అవకాశాలు, పెట్టుబడులు, జాతీయ స్థాయి ఈవెంట్లు ఒకే రాష్ట్రంలోనే కేంద్రీకృతమైతే మిగిలిన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు తమిళనాడు రాజకీయాలపైన అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని అన్నారు. విజయ్ ప్రభుత్వం తొలి 100 రోజుల్లో తమిళనాడు రాజకీయాల్లో ఒక ఫ్రెష్ బ్రీత్ కనిపించిందని చెప్పారు. ముఖ్యంగా అవినీతిపై పోరాడాలన్న నిబద్ధత కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ఎదుర్కొంటున్న పరిస్థితులు అంత సులభమైనవి కావని అన్నామలై వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తమిళనాడుకు సీఎం కావడం చాలా కష్టమని, ఆయనకు వ్యతిరేకంగా అనేక శక్తులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అందుకే విజయ్కు కనీసం 1 సంవత్సరం సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. విజయ్ ప్రభుత్వానికి ఏడాది పాటు సమయం ఇవ్వడం, ఆయన విజన్ను అమలు చేసేందుకు అవకాశం కల్పించడం అందరి బాధ్యత అని అన్నామలై అన్నారు. నిజమైన తమిళుడిగా తాను చేయాల్సిన పని చేస్తున్నానని, అందుకే ప్రస్తుతం విజయ్కు తన మద్దతు ఉంటుందని వ్యాఖ్యానించారు. ఒకవైపు బీజేపీ నిర్ణయాలు ఢిల్లీ కేంద్రంగా మారుతున్నాయంటూ కమలం నాయకత్వంపై విమర్శలు, మరోవైపు దేశాభివృద్ధి గుజరాత్ చుట్టూనే కేంద్రీకృతమవుతోందంటూ గుజరాత్ మోడల్పై ప్రశ్నలు, మరింకోవైపు తమిళనాడు సీఎం విజయ్కు మద్దతు ప్రకటిస్తూ ఏడాది సమయం ఇవ్వాలంటాం. అన్నామలై చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాలతో పాటు బీజేపీ అంతర్గత నిర్ణయాలపైన చర్చకు దారితీస్తున్నాయి.